అమ్మా పనంతా అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. సరే అన్నట్టు రేపు నేను సారు బయటకు వెళ్తాము, తొందరగా వచ్చాయి. అలాగే అమ్మా. లక్ష్మి వచ్చావా? సార్ బట్టలు ఉతికేసి ఇల్లు మాపు పెట్టమ్మా. అమ్మా అది ఏంటే నసుకుతున్నా? రోజు పని ఎక్కువైపోతుందమ్మా, కొంచెం జీతం పెంచుతారని. ఎందుకు పెంచాలి? ఉదయం 8 గంటలకు వస్తావు, సాయంత్రం 6 గంటలకు వెళ్ళిపోతావు. ఎక్స్ట్రా పని ఏమైనా చేస్తున్నావా నీకు జీతం పెంచడానికి? కోప్పడకండి అమ్మా, పెంచితే పెంచండి, లేదంటే లేదు. అది కాదే పాపం కాస్త జీతం అడుగుతుంది, పెంచవచ్చు కదా. మీరు ఊరుకోండి, ఎవరైనా ఏమైనా అంటే చాలు పాపం అంటారు. సర్లే నాకెందుకు వచ్చిన గొడవ. అమ్మా ఏంటే? అది మా పాప పెద్ద పిల్ల అయిందమ్మా, చేతిలో చూస్తే చిల్లిగా అవ్వలేదు, ఏం చేయాలో తోచట్లేదు. సార్తో చెప్పి మీరు సాయం ఏమైనా. మీరు అంత కోపంగా చూడకండి అమ్మా, వద్దులేండి. ఓ పిచ్చిదానా, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ముందే తెలిసి నీ జీతం సంవత్సరం కిందటే పెంచాను. పెంచిన జీతం నీ చేతికిస్తే ఏ పులుసులోనే వేసేస్తావని నేను మీ సారు నీ కోసం ఒక చీటీ వేసాం. అవునా అమ్మగారు? ఒక నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను. ఇదిగోనే, ఇవి నీ డబ్బులే. అవునమ్మా, నాకేనా? అవునే, నీవే తీసుకో. ఇన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా, క్షమించండి అయ్యా. ప్రతి మనిషికి ఎప్పుడోకప్పుడు ఏదో ఒక అవసరం వస్తూనే ఉంటుంది. సంపాదించిన ప్రతి రూపాయికి వచ్చి పెట్టేయకూడదు, ఎంతో కొంత సేవ్ చేసుకోవాలి. నువ్వైనా, నేనైనా, మీరైనా.